నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న అన్నా క్యాంటీన్ ను సందర్శించి పేదలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయొద్దంటూ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన. గూడూరు సనత్ నగర్ లోని వైకాపా కార్యాలయం వద్ద వాహనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తదితరులు. గూడూరులో విద్యా సంస్థల బంద్ విజయవంతం. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలని విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్కు మద్దతు ఇచ్చిన విద్యా సంస్థలు. సౌదుపేట సెంటర్లో రాస్తారోకో చేపట్టిన నాయకులు. విధి నిర్వహణలో అందరి మన్ననలు పొందారు. గూడూరులోని సొసైటీ ప్రాంతంలో ఉన్న కళ్యాణ మండపంలో విద్యుత్ శాఖలో పదవీ విరమణ పొందిన లైన్ ఇన్స్పెక్టర్ మహేశ్వరయ్య సన్మాన సభలో పాల్గొని సన్మానించిన విద్యుత్ శాఖ అధికారులు. పేదవారికి 5 రూపాయలకు అందించే భోజనం ఎంతో నాణ్యతగా ఉందని, ఇదే విషయాన్ని ప్రజలు చెబుతున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న అన్నా క్యాంటీన్ ను ఆయన అధికారులు నాయకులతో కలిసి సందర్శించారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సందర్శించారు. క్యూలో నిలబడి ప్రజలతో పాటు ఆయన భోజనం రుచి చూశారు. భోజనం ఎలా ఉందంటూ ఎమ్మెల్యే పేదలను అడిగారు. ఎంతో రుచికరంగా ఉందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ లో భోజనం ఎంతో బాగుందని పేదలు చెబుతున్నారన్నారు. చంద్రబాబును దేవుడు అంటున్నారని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఎత్తేసి పేదల కడుపు కొట్టిందని ఆరోపించారు. ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకి భోజనం అందిస్తోందని ఆయన వివరించారు. గూడూరులో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో ఉన్నటువంటి ఆహారం ఏ విధంగా అందుతుంది, ఏ విధంగా రుచికరంగా ఉంది అనే దానిపైన మా నాయకులు, మా మున్సిపల్ కమిషనర్ గారు, మా ఎండిఓ గారు అందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి చూసాం. నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది భోజనం. అట్లాగే ఎవరైనా కానీ అయ్యా ఆ చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి కాళ్ళకు నమస్కారం చేస్తున్నామయ్యా, మాలాంటి పేదవాళ్ళకి 5 రూపాయలకి ఈరోజు అన్నం దొరుకుతుందయ్యా. అన్నీ అంటే 5 రూపాయలకి కూరలు వేస్తున్నారు, అలాగే పెరుగు వేస్తున్నారు, సాంబార్ వేస్తున్నాడు, అట్లాగే పచ్చడి ఒకటి వేస్తున్నారు, తాలింపు ఒకటి వేస్తున్నారు. నిజంగా 5 రూపాయలకి ఇటువంటి భోజనాన్ని పెట్టేది ఎక్కడ కూడా లేదు. అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ గవర్నమెంట్కి ఈ యొక్క క్రెడిట్ దొరుకుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఉదయం టిఫిన్ మొదలుకొని సాయంత్రం భోజనం వరకు కూడా ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రతి దగ్గర కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 2024లో 203 అన్నా క్యాంటీన్ని మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ప్రారంభించడం జరిగింది. ఇది మొత్తం భోజనం ఇంత క్వాలిటీగా ఉందంటే నిజంగా ఇస్కాన్ సంస్థ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఇంత బ్రహ్మాండం నేను చూడాలి, అంత బాగుంది. ఎంత బాగుందంటే అంత బ్రహ్మాండంగా ఉన్నటువంటి భోజనం ఇది. అలాగే ఉదయం టిఫిన్ 7:30 నుంచి 10 గంటల వరకు కూడా ఇక్కడికి ఇస్తారు. అట్లాగే మధ్యాహ్నం భోజనం 12:30 నుంచి 3 గంటల వరకు కూడా ఇస్తారు. రాత్రి 7:30 నుంచి 9 గంటలకు కూడా భోజనం ఇక్కడ అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా ఒకసారి బయటకు తెలియజేస్తున్నాం. అలాగే టిఫిన్లో ఇడ్లీ, పూరి, అలాగే పొంగల్, ఈ 3 కూడా 5 రూపాయలకే పెట్టేటువంటి కార్యక్రమం. అలాగే మధ్యాహ్నం అన్నము, సాంబారు, పచ్చడి, పెరుగు ఇవి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిజంగా ఈ పేద ప్రజల యొక్క దీవెనలన్నీ కూడా. ఇంకా మరికొందరు మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్ని వారు కూలంకుషంగా పరిశీలించడం జరిగింది. అన్నము సప్లై చేసే దగ్గర నుంచి ఆ కూరలు ఏ విధంగా ఉన్నాయి, అది సరిగా రుచిగా ఉన్నాయా లేవా అనేది కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు మాకు ఉన్నటువంటి రిపోర్టుల ప్రకారము గత 2 మాసాల క్రితము
గూడూరు అన్న క్యాంటీన్ ఏదైతే ఉందో కాస్త బాటంలో ఉండింది. అయితే ఆ తర్వాత నుంచి దాని యొక్క పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దాన్ని మంచి పొజిషన్కి తీసుకురావాలని చెప్పని రెగ్యులర్గా పర్యవేక్షణ మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఈ ఒక్కోసారి 2 పూట్ల, ఒక్కోసారి 3 పూట్ల కూడా విజిట్ చేసి దాని యొక్క మెయింటెనెన్స్ని పరిశీలించడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే వెంటనే ఎవరైతే వాళ్ళ ఉన్నత స్థాయి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చెప్పని మా శాసనసభ్యులందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న 175 శాసనసభ్యులందరూ కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మా శాసనసభ్యుల వారు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు గూడూరు అన్నా క్యాంటీన్ని దీంట్లో భోజన సదుపాయాల మీద కూరలు ఎట్టున్నాయి, అన్నం ఎట్టుంది, అదేవిధంగా పరిశుభ్రత ఎట్టుంది అనే దాని మీద ఈరోజు పరిశీలించడం జరిగింది. అయితే ఎక్కడ కూడా శాసనసభ్యుల వారు ఇప్పుడు పరిశీలించిన దాంట్లో అన్నా క్యాంటీన్లో అన్నీ కూడా భోజన సదుపాయాల్లో ఇస్తున్నటువంటి సాంబార్ అయితేమి, రసం అయితేమి, పెరుగు అయితేనేమి, అదేవిధంగా కూర అయితేనేమి, చట్నీ అయితే కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా పరిశుభ్రత మీద కూడా మన శాసనసభ్యుల వారు పరిశీలిస్తే పరిశుభ్రత కూడా బాగుంది. చిన్న చిన్న లోపాలన్నింటిని కూడా వారు సరిదిద్దుకోవాలని చెప్పి శాసనసభ్యుల వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా బాగుంటుందో ఆలోచించుకుంటున్నాం. ఇది ఆర్డీఓ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి, పాత బస్ స్టాండ్కి సెంటర్లో సైట్ కావాలని ఈ సైట్ని ఆ రోజు శాసనసభ్యులు గారు, అప్పటి శాసనసభ్యులు ఇప్పుడు శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారి నుంచి పరిశీలించి చూసి ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలి. అప్పుడు ఆర్డీఓ గారికి చెప్పడం, ఈ సైట్ని అలాట్ చేయడం జరిగింది. ఆ సైట్ని అలాట్ చేసి పురపాలక సంఘం యొక్క హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో అంతా ఏ విధంగా నిర్మిస్తున్నారో అదే యొక్క ప్యాటర్న్తో ఇక్కడ కూడా నిర్మించడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు అధికారం ఉన్న పార్టీ పేదలకు అన్నం పెట్టకూడదు అనే దురుద్దేశంతో అన్నా క్యాంటీన్. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరు, పార్టీ నాయకులు సేలం కిరణ్ కుమార్, పులిం శ్రీనివాసులు, బిల్లు చెంచరామయ్య, భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రహీం శ్రీనివాసులు, మట్టం శ్రావణి, లీలావతి మరికొందరు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని, దీన్ని నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతమైందని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సనత్నగర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన వాహనాన్ని జెండా ఊపే ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయొద్దంటూ వైకాపా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయింది. ఈ నేపథ్యంలో భాగంగా సంతకాలు సేకరించిన ప్రతులను తిరుపతిలోని వైకాపా కార్యాలయానికి వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా సనత్నగర్లో ఏర్పాటైన పార్టీ కార్యాలయం వద్ద ఆ వాహనాన్ని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేరిగ మురళి మాట్లాడుతూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చిన కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు చొరవ చూపడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పార్టీ చేపట్టిందన్నారు. ప్రజల నుంచి మద్దతు లభించిందని, గూడూరు నియోజకవర్గం నుండి 70,000 సంతకాలను సేకరించామని తెలిపారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించే దిశగా వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయొద్దని ఆయన వివరించారు. ప్రజల కోసమే పాటుపడే నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మా ప్రియతమ నాయకులు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దురాఘాతాన్ని ఎండగడుతూ అది ఏ రకంగా మా అధ్యక్షులు ప్రభుత్వ పరంగా ఉండాలి ప్రైవేట్ కాలేజీలని ఏ ఉద్దేశంతో అయితే ఆయన నాంది పలికారో దానికి అధికారం మారుతానే విరుద్ధంగా తిరోధకాలు ఇస్తూ 10 కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి సన్నిహితమైనటువంటి గవర్నమెంట్ నేర్పిస్తూ ఆయన ఈరోజు ప్రజల్లోకి ముందుకెళ్ళడం జరిగింది. ప్రజల్లో మా స్వచ్ఛందంగా దీని మీద తీర్పు అడగడం జరిగింది. ఈరోజు ఇంచుమించు ప్రతి ఇక్కడి నుంచి కూడా తీసుకున్నప్పుడు టోటల్గా అందరూ వాలంటరీగా మరి సంతకాల సేకరణ చేస్తూ కృతజ్ఞతగా ప్రభుత్వ పరంగానే ఉండాలి తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. నిమిషానికి మారుతానే వేరే ఆలోచనతో ముందుకెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీలో దిగ్విజయంగా బాధ్యతగా పర్ఫెక్ట్గా మరి ఈరోజు సంతకాల సేకరణ ఇంచుమించు 70,000 సంతకరణ కంప్లీట్ చేసి త్రికరణ శుద్ధి మాకుంది అని నిరూపించి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన మా పార్టీ శ్రేణులందరికీ కూడా, కార్యకర్తల నుంచి నాయకులు అందరికి కూడా బాధ్యతగా త్రికరణ శుద్ధితో మరి ఈరోజు 70,000 పైన బాధ్యతగా మరి ఈరోజు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ
మీరు చేస్తున్నటువంటి దురాతకం కరెక్ట్ కాదని చెప్పి గవర్నర్ ద్వారా మరి తెలియజేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే వాతావరణం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, నాసిన నాగులు, మల్లి విజయ్ కుమార్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, సుభాన్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలంటూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. అనంతరం విద్యార్థి సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. గూడూరు పట్టణంలో విద్యార్థి సంఘాలు చేపట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ముందుగానే బంద్ ప్రకటించాయి. ఇక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తుండటంతో విద్యార్థి సంఘాల నాయకులు వెళ్లి విద్యార్థులను బయటకు పంపారు. పట్టణంలో డిఆర్డబ్ల్యూ కళాశాల, జడ్పీ ఉన్నత పాఠశాలను మూయించారు. స్థానిక సాధుపేట సెంటర్లో నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో కలిపిన గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని తెలిపారు. లేని పక్షంలో గూడూరును జిల్లా కేంద్రం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏం పాపం చేశామయ్యా మేము గూడూరు ప్రజలుగా? ఎందుకయ్యా ఈ రాజకీయ నాయకులు మా గూడూరుని అన్యాయం చేస్తున్నారు? ఏం పాపం చేశామని ఈరోజు ఆ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో తుక్లక్ జిల్లాల విభజన చేసి గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపేశారు. గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళాలంటే 150 కిలోమీటర్లు. నెల్లూరులో ఉన్న నెల్లూరు అయితే కేవలం 35 కిలోమీటర్లు. ఈరోజు మేము తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఆ ఊసే లేదు. అయ్యా దయచేసి మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. దయచేసి మా గూడూరుకి అన్యాయం చేయొద్దు. గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపండి. మీ సౌలభ్యాన్ని కోసం మా యొక్క ప్రజల్ని అన్యాయం చేయబాకండి. దయచేసి అర్థం చేసుకోండి. గూడూరు ప్రజల ఆవేదన అర్థం చేసుకోండి. ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈరోజు గూడూరు నుంచి తిరుపతికి ఒక వింతపత్రం ఇవ్వాలంటే ఒక 2 రోజులు పడాల్సిన పరిస్థితి కలెక్టర్ లేకపోతే. ఇదండి మా పరిస్థితి. గూడూరు ప్రజల గోడు వినండి. గూడూరు ప్రజల యొక్క బాధ వినండి. దయచేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, మీరైనా కానీ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు చేతి ఎత్తి నమస్కరిస్తాం గూడూరు ప్రజల తరఫున. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బంద్ ప్రకటించడం జరుగుతుంది. అందులో భాగంగా గూడూరు పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేట్, జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం, స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. డిఆర్డబ్ల్యూ కాలేజీలో కూడా విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా నిలబడి ఈరోజు ఈ బంద్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు మొత్తం కూడా ఈ బంద్లో పాల్గొని ఈ బంద్ను దిగ్విజయం చేస్తారు. ఈరోజు గూడూరు ప్రజల కళ నెల్లూరు జిల్లా కలపని, తిరుపతి వద్దు నెల్లూరు జిల్లా ముద్దని చెప్పి గూడూరు యావన ప్రజలు 10 days నిరసన చేస్తుంటే విద్యార్థులకు కూడా గర్జించి ఈరోజు విద్యార్థుల పక్షాన్ని నిలబడి ఏదైతే గత ప్రభుత్వం గూడూరును తీసుకువెళ్ళి తిరుపతిలో కలిపిందో అప్పటి నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. విద్యా సంస్థల పరంగా మేమేమో తిరుపతి జిల్లాల కింద ఉన్నాము, కానీ మా యూనివర్సిటీ ఏమో నెల్లూరు జిల్లాలో ఉంది. ఏ విషయాలు చూడాలన్నా ఒక జిల్లా వాళ్ళకి డేటా ఇవ్వాల్సి వస్తుంది, రెండో జిల్లా వాళ్ళకి డేటా ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఏదైనా కలెక్టర్ గారు మీటింగ్ పెడితే నీట్ ఎగ్జామ్స్కి వగేరాకి ఈ సంవత్సరం ఇక్కడ నీట్ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాటి కోసం తిరుపతికి ప్రయాణం చేయాలంటే ఒక రోజు. ఈ కార్యక్రమంలో నాయకులు మనోజ్, శశి, సునీల్ మరికొందరు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారానికి 4వ రోజుకి చేరుకున్నాయి. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలంటూ నాయకులు నినదించారు. కోటకు చెందిన బహుజనులు ఐక్యవేదిక ప్రతినిధులు దీక్షకు మద్దతు ప్రకటించి దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు దశరథ రామరెడ్డి, కేఆర్ రెడ్డి, శంకర్ రెడ్డి, ప్రభాకర్, ఎల్వి సుబ్బయ్య, జమాల్ తదితరులు పాల్గొన్నారు. నేను ఏబీవీపీలో మహిళా కన్వీనర్ని. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాపాడాలి. నెల్లూరు జిల్లాలో గూడూరుని కలపాలి, లేదంటే నెల్లూరుని వేరే జిల్లాలో కలపాలి. లేకపోతే మా ఉద్యమం ఇలానే కొనసాగుతుంది. రెడ్డి గారు మన శిబిరానికి వచ్చి ఆయన సంఘీభావన తెలిపేందుకు వచ్చేదానికి ధన్యవాదాలు. అధికారులు, పాలకులు అందరూ రెడీగా ఉండాలి. త్వరలో స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ ఎలక్షన్లో ఎవరైతే ఈ శిబిరాల్లో, ఈ ఉద్యమాల్లో పాల్గొనరో ఆ నాయకుల్ని తరిమి కొట్టడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నేను ఈ సభామూలకంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, మీరు మాటిచ్చి తప్పిపోయి ఉన్నారు, మళ్ళీ ఆ మాటని తిరగదీసుకోండి. మీకు మంచిది కాదు, మీ వ్యక్తిత్వానికి మంచిది కాదు. గౌరవ పెద్దలు మీరు ఒక
సంవత్సరం రోజులు ముందు మేము ఎక్కడ తీసుకున్నారో బుద్ధి లేని చెల్లింది. కనీసం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, వాళ్ళిద్దరూ ప్రకటించారు తప్పకుండా మేము అధికారంలోకి వస్తే గూడూరుని నెల్లూరులో కలుపుతాము అని చెప్తారు. మరి ఏమైందో గాలి వదిలేశారు. ఇది ప్రజా వ్యతిరేక చర్య. ఇది అందరూ ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. అయినా కానీ సీతం పోస్తున్న చెవులో ఏ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. ఎప్పుడు స్పందిస్తారంటే వాళ్ళకు అనుకూలంగా ఈ సీటు గెలుస్తారు అన్నప్పుడే మన యొక్క భావనలు వాళ్ళు గుర్తిస్తారు, లేకపోతే గుర్తిస్తారు. ఇది రెండో జేఏసీ, ఇంతకుముందు జేఏసీలో కూడా సమైక్యాంధ్ర కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రెండో జేఏసీ ఫామ్ అయింది. ఊరికే ఇది ఏదైతే అది కాకుండా తీవ్రంగా చాలా దుందులు చర్య, అది తీసుకున్న వాళ్ళు కూడా పుట్టలేని చర్య. అందువల్ల ఏంటంటే ఈ గూడూరుని నెల్లూరు డిస్ట్రిక్ట్లో కలపడం చాలా ఉదాహరణ. ఇది అందరికీ సౌకర్యంగా ఉంటుంది అని చెప్పి ప్రభుత్వానికి చాటాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ గూడూరు సంస్కృతిని కాపాడుకునేటువంటి ఉద్యమం అని చెప్పి ఈరోజు మనం ప్రభుత్వానికి చాటాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ప్రతి ఒక్క పౌరుడు కూడా, గూడూరు ప్రజలందరూ కూడా గుర్తించి ఈ ఉద్యమంలో భాగస్వాములై ఉద్యమాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గూడూరు విషయంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, గూడూరు ప్రజలకు వారి యొక్క డిమాండ్ను ఇక్కడైనా అర్థం చేసుకుని వెంటనే గూడూరు జిల్లాని ప్రకటించి అదేవిధంగా ఈరోజు గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న వనజాకృష్ణ కళ్యాణ మండపంలో ఇటీవల పదవీ విరమణ పొందిన విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ కల్లూరు మహేశ్వరయ్య సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన డిస్కం ఈఈ నరేందర్ రెడ్డి, డిఈ ప్రసాద్, ఏఈ ఏడుకొండలు, శివకుమార్, శ్రీనివాసులు, అనిల్ కుమార్ తదితరులు ఆయనకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహేశ్వరయ్య చేసిన సేవలను వారు కొనియాడారు. సమస్య వస్తే నేనున్నాను. ఈ గారు ఎంతో ఈ డివిజన్కి, అలాగే శ్రీనివాస గారు రత్నానికి ప్రతిఫలమే గూడూరు వారు తర్వాత మా అన్న రీజనల్ సెక్రటరీ ఆర్ఎస్ గారు గూడూరు తర్వాత అందించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత స్టాఫ్ సెక్షన్ తరఫు నుంచి అంత తొందరగా నేర్చుకోవట్లేదు. కానీ ప్రతి మనిషి దగ్గర కొన్ని నేర్చుకోదగిన ఇవి అన్నీ ఉంటాయి. అన్నీ ఎల్లవేళలా సరిపడవు. అంటే మహేశ్వరయ్యలాగా కామ్గా ప్రతిదీ కామ్గా చేసుకుంటా వెళ్తుంటే ఎన్నైనా కూడా చెప్తారు పై అధికారులు. అంటే నేను రెండు వైపులా చెప్తున్నా. అంటే అలా అని చెప్పి ప్రతిదానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు. ఎక్కడ ఏది ఉపయోగించాలి అనే విజ్ఞతతో పనిచేయటమే కరెక్ట్గా ఉంటుంది. కానీ మహేశ్వరయ్య చెప్పాల్సి వచ్చినా కూడా అంత సాఫ్ట్గా, ఇప్పుడు అసోసియేషన్ ఇవి అన్నారు, కొండపల్లి శ్రీనివాసు గారు ఉన్నారు, అనర్గళంగా మాట్లాడారు. మహేశ్వరయ్య అనర్గళంగా, ఇప్పుడు మన శివాని చూస్తున్నారు, శివశంకర్ 1104 యూనియన్ అని అనర్గళంగా మాట్లాడారు. యూనియన్ నాయకులు పైనుండి ఎవరైనా కూడా అందరూ అనర్గళంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ యూనియన్లో కూడా వైస్ ప్రెసిడెంట్ చాలా పోస్టులు చేశారంటున్నారు. యూనియన్లో ఎందుకు చేస్తుంటారు ఇంత అనర్గళంగా? మరి నేను ఎప్పుడు మహేశ్వరయ్య మాట్లాడడం చూడాల. మరి అనర్గళంగా మాట్లాడేటప్పుడు ఎట్లాంటి ఉడుదుడుకులు లేకుండా రిటైర్మెంట్ కావడం అనేది ఆ జీవితం ధన్యం. దాంట్లో పూర్తి అర్హుడు మహేశ్వరయ్య. ఆయన ఎందుకంటే ఎవరిని నొప్పించడం, అన్ని పనులు ఏంటంటే పని చేయడమే కాదు. ఈ రోజుల్లో అధికారులు ఎన్నో టెన్షన్లతో ఆఫీస్కి వస్తారు. తొలిగా మనం చేయాల్సింది ఏంటంటే ఆ వచ్చిన వారు ఎంతో కోపంతో ఉంటారు. ఎందుకంటే ఆ పై నుంచి ఎన్నెన్నో కాల్స్ వస్తుంటాయి వాళ్ళకి. ఆ పరిస్థితుల్లో మనతో కొంచెం గట్టిగానే మాట్లాడతారు, కొంచెం కోపంగా కూడా మాట్లాడిన పరిస్థితులు కూడా ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ కన్సల్ట్ ఏఐ కానీ కన్సల్ట్ ఏడీలు కూడా ఆ పరిస్థితిలో ఉంటారు. ఆ టైంలో ఏ ఉద్యోగి అయినా మాట్లాడినప్పుడు వాళ్ళు అడిగిన పని చేస్తాము అంటే ఇంకా అంతకంటే ఆనందంగా వాళ్ళు ఉండరు. వాళ్ళు ఏమైనా ఆ వ్యక్తి కోసం చేసేదానికి రెడీగా ఉంటారు ఆఫీసు.
దిత్వా తుఫాన్తో నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీతో వరి విత్తనాలు పంపిణీ చేస్తామని మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటకృష్ణయ్య తెలిపారు. మనుబోలులోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా 10,973 ఎకరాల్లో వరి నారుమళ్లు, 3,260 ఎకరాల్లో వరి నాట్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం 80% సబ్సిడీతో KLM 1638 రకం విత్తనాలు అందజేస్తోందన్నారు. మంగళవారం నాటికి 1760 బస్తాల వరి ధాన్యాన్ని రైతులకు అందజేశామని, 1 ఎకరాకు 1 బ్యాగు వంతున 3 ఎకరాలకు పైగా ఎంత నష్టం జరిగినా 3 బస్తాలు అందజేస్తామని ఆయన వివరించారు. పి వెంకటకృష్ణయ్య, మండల వ్యవసాయ అధికారి, మనుబోలు. మొన్న జరిగిన దిత్వా సైక్లోన్కి మనుబోలు మండలంలోని చాలా గ్రామాలు, నారుమల్లు, అట్లనే నాట్లు బాగా దెబ్బతిన్నాయి. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వెంకన్నపాలెము, పిడూరుపాలెము, బద్దివల్లు, పట్టుపల్లి, కొల్లకుదురులో బాగా ఎక్కువ డ్యామేజ్ జరిగినది, లోతట్టు ప్రాంతాలు కాబట్టి. అలాగే మండలంలో మిగతా 13 RBKలో కూడా ఈ వరి నాట్లు ముప్పుకు గురి బాగా నష్టం జరిగింది. దీనిలో భాగంగా మనం ప్రభుత్వానికి నా లెక్కలు పంపడం జరిగింది. పరిశీలన నిమిత్తం వాటిలో 10,793 ఎకరాల నారుమల్లు దెబ్బతినడం జరిగింది. అలాగే 3,260 ఎకరాలు నాటిన వరి నాట్లు కూడా దెబ్బతిన్నవి. ఇందులో నివేదికల భాగం పంపడం జరిగింది. నిన్నటికి కానీ చూసుకున్నట్టయితే మనకి 1,760 బ్యాగులు KLM 1638 వడ్లని 80% సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఈ వడ్లని మనము విత్తనాలని మన గౌరవ శాసనసభ్యులు సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా కూడా మనం ఈ రైతులకి మనుమోలు గ్రామంలో పంపిణీ జరగడం జరిగింది. అలాగే మిగతా వచ్చేసి ఈ రోజు కానీ పెట్టినట్టయితే 3,600 బ్యాగులు విత్తనాలను మనం ఈరోజు మనకి రైతు సేవా కేంద్రంలో ఈరోజు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోకల్ నాయకులకి, నష్టపోయిన రైతులకి ఈ వడ్లని మనం పంపిణీ చేసుకొని చేయటం ద్వారా వాళ్ళు వెంటనే నార్లు పోసుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేయడం జరిగింది. అలాగే కానీ చూసుకున్నట్లయితే మనకి దీని యొక్క పూర్తి ఖరీదు KLM 1638 పూర్తి ఖరీదు 1,075 రూపాయలు అవుతుంది. సబ్సిడీ వచ్చేసి 860 రూపాయలు సబ్సిడీ పోతుంది. రైతు షేర్ కింద 215 రూపాయలు ఇచ్చినట్టయితే మనం వరి విత్తనాలు ఇస్తాం. మంగళగిరి నుండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటమంతి కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు. పంచాయతీ అభివృద్ధి అధికారిగా పదోన్నతి ఇవ్వడంతో అధికారులందరూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే సార్. సార్ నా పేరు నాగదేవి సార్. నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను సార్. ఎత్తులో ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ తెలుసుకోండి సార్. అమర్ భగీరథుడు దివి నుంచి భూమి గంగను ఎలా తీసుకొచ్చాడో అదే విధంగా మీరు మాకు ప్రమోషన్ అనే సోలాన్ని తీసుకొచ్చారు సార్. సార్ మాకు ఇంప్లిమెంట్స్ ఉంటాయి సార్. చిల్లకూరు మండలంలోని తిప్పగుంటపాలెం హరిజనవాడలో 65 కుటుంబాల వారికి రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయలు, ఫల సరుకులు పంపిణీ చేశారు. ఒక్కో ఇంటికి 800 రూపాయలు విలువ చేసే వస్తువులను ట్రస్ట్ కార్యదర్శి రామానాయుడు ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి, పగడాల శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి సురేందర్ రెడ్డి, PSCS మాజీ అధ్యక్షుడు ఎల్లంటి ప్రభాకర్ రెడ్డి, ట్రస్ట్ సభ్యుడు బాబు తదితరులు పాల్గొన్నారు. రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు గత వారం రోజులుగా తిప్పగుంటపాలెం హరిజనవాడ జలదిగ్బంధంలో ఉంది. దానిని గుర్తించి మా అన్నగారు ఇక్కడ తెలుసుకొని ఒక కుటుంబానికి 600 రూపాయల ఫల సరుకులు, 150 రూపాయలు కూరగాయలు ఏర్పాటు చేయమని మాకు తెలియజేశారు. అదే విధంగా ఈరోజు ఏర్పాటు చేసి అందరికి కూడా ఇక్కడ ఉండే ప్రతి ఇంటికి ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వరదలకు సంబంధించి ఈ పాత హరిజనవాడ అదేవిధంగా గ్రామానికి చుట్టుపక్కల నీరు రావడం కారణంగా రాకపోకలు ఇబ్బంది కలిగి ఇక్కడ గత 10 రోజులుగా పని దినాలని కోల్పోవడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులకు కూడా కొంత ఆహారకు సంబంధించి చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయం మీద మన
మిత్రుడు, అదేవిధంగా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజనేని శ్రీనివాస నాయుడు గారికి విషయం తెలియపరిచితే పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి కావాల్సిన పలసరుకులు అదేవిధంగా కూరగాయలను కూడా పంపించడం జరిగింది. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అనేది గత కొన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలుగా చిలకూరు మండలంలో ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఏదైతే గుండె జబ్బున్న వ్యక్తులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ, అదేవిధంగా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ గత 10 రోజులుగా ఇక్కడ వర్షాలు కురిసి గ్రామం అంతా కూడా రాకపోకలను స్తంభించి ఉన్నటువంటి పేదలందరూ కూడా అత్యవసర సరుకులకు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తెలియజేయగా రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీను సార్ గారు పెద్ద మనసుతో స్పందించి ఈ గ్రామానికి కావాల్సినటువంటి 70 కుటుంబాలకి రైసు, కూరగాయలు, చింతపండు, ఉప్పు, పప్పులు సహాయం చేయటం కన్నా మాకు సంతోషదాయకం. ఎందుకంటే ఎక్కడ ఎవరు కష్టాల్లో ఉంటే మేమున్నామని మీకేం కాదనే భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఒక మనసు ఉన్నటువంటి మంచి మనిషి. ఇటీవలగా మన గూడూరులో కూడా ఒక ఎస్టీ కాలనీ వర్షాల్లో స్తంభించబడిపోతే వాళ్ళకు కూడా 2 రోజుల పాటు భోజనాలు అందజేసినటువంటి మనసు ఉన్నటువంటి మహారాజు. అందుకే ఈ రోజు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు సేకరించిన 1 కోటి సంతకాలను సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రం నుండి ఊరేగింపుగా వైకాపా జిల్లా కార్యాలయానికి చేరుస్తామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని సర్వేపల్లిలో ఆయన పర్యటించారు. నియోజకవర్గంలో సేకరించిన సంతకాలను ఊరేగింపుగా తీసుకెళ్లే వాహనాన్ని జెండా ఊపి కాకాని పూజతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మనుబోలు మండలం కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, ముంగర రవీంద్రారెడ్డి, గుండాల ఆదినారాయణ, దాసరి మహేంద్ర వర్మ, కరిమల మల్లి, చల్లా నవ్వుకోటి, శివరాం, వెంకటశేష తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి నియోజకవర్గం 1 కోటి సంతకాల సేకరణలో లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం అని మీ అందరి సహాయ సహకారాలతో, మీ అందరి ప్రేమ అభిమానాలతో ఇది సాధ్యపడింది. దానికి సాధ్యం చేయడానికి, అది సాధ్యపడడానికి కారకులైనటువంటి నా కుటుంబ సభ్యులైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ప్రతి దగ్గర ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ఉద్యమంలాగా సాగింది. ప్రతి దగ్గర ఎక్కడ పోయినా కానీ కోటి సంతకాలు సేకరణ అనగానే స్వచ్ఛందంగా జనాలే వచ్చి వాటికి సంతకాలు పెట్టి జరుగుతున్న అన్యాయం వాళ్ళే మాకు చెప్పేటువంటి రీతిలో ఈ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం జరిగింది. ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగనన్న తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు ఈరోజు అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలనేటువంటి ఆలోచన ఎంత తప్పనేది ప్రజలు తెలుసుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తుంటే కూడా అయినా కూడా ఆగకుండా ఈ నిర్ణయాన్ని ముందుకు కొనసాగించడం అనేది చాలా అన్యాయం. అందుకని ఈ కోటి సంతకాల సేకరణ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని లేదా గూడూరును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు కోరారు. కోట మండలం విద్యానగర్ గాంధీ బొమ్మ వద్ద ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కోట మండలం విద్యానగర్ ఏర్పాటై ఉన్న గాంధీ బొమ్మ వద్ద ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతి వద్దు, నెల్లూరు ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, టీడీపీ, పింఛన్ల సంఘం, బీసీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ప్రజలు, నాయకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కు వెళ్లాలన్నా చాలా వ్యయ ప్రయాసాలకు లోనవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కందుకూరుకు న్యాయం, గూడూరుకు అన్యాయం చేసిందని వారు వివరించారు. నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు నారా లోకేష్ గారు గూడూరుకు వచ్చి, కోటకొచ్చి వాళ్ళు మీకు ఇబ్బంది లేకుండా మేము మీ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతాము అని చెప్పి వాళ్ళు పబ్లిక్గా చెప్పారు. ఈరోజు అందరూ గూడూరు జిల్లా అనుకొని లేదు నెల్లూరులో కలుపుతామని ఎంతో హ్యాపీగా ఉన్నాం. ఒక వారం రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపాము అనే దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా ఆగ్రహంలో వ్యక్తం పరుస్తూ మాకు గూడూరు జిల్లా అయినా కావాలి,
లేదంటే నెల్లూరు జిల్లాలోనే కలపాలి. లేని పక్షంలో ఎంతటి పోరాటానికైనా దిగేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి అందరూ దయచేసి ఇది మనం ఒక్కరితో పోయే కార్యక్రమం కాదు, మన బిడ్డల భవిష్యత్తు. రాబోయే రోజుల్లో తిరుపతి జిల్లా అయితే మనం పోలేం. సాక్షాత్తు నేనే దానికి ఒక ఉదాహరణ. నాకు ఎంఆర్ఓ ఆఫీసులో నా పేరు మీద ఉన్నటువంటి భూమి వేరే వాళ్ళ పేరు మీద పడితే ఆ భూమి మార్చుకునేదానికి వాటి చుట్టూ తిరిగి నా వల్ల కాక తిరుపతికి పోయి కలెక్టర్కి అర్జీ ఇద్దామని పోతే ఆ రోజు లేడు కలెక్టర్ గారు, తిరుక్కొని వచ్చాను. తిరుపతి జిల్లాలో కలుపుకున్నారు. తిరుపతి జిల్లాలో నుంచి నెల్లూరు జిల్లాలో కలపాలి, లేదు గూడూరు జిల్లా చేయాలని ఎంఈరావు ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నారు. దీనికి ధర్నాకి నేను బీజేపీ వైపు నుంచి నా మద్దతును తెలియజేస్తా ఉన్నాను. గూడూరు తిరుపతి పోవాలంటే గ్రీవెన్స్లో ఆడు పోవాలంటే చాలా అవస్థలో పడుతున్నాము. అదే నెల్లూరు అయితే మనకు అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు, లోకేష్ హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకొని నెల్లూరులో కలపాలి గూడూరుని, లేదంటే గూడూరు జిల్లాగా చేయాలని. ఈ కార్యక్రమంలో ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, వివిధ పార్టీలు సంఘాల నాయకులు డాక్టర్ సారంగం రమేష్ బాబు, విజయలక్ష్మి, ఆవుల సుబ్బయ్య, బాబురావు, ధనయ్య, పూచి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలిసిన శ్రీ సోమసుందరేశ్వర ఆలయంలో బుధవారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు తరపున సహాయం చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఆ పారేసామంటే పుల్లయ్య కాళ్ళు ఇచ్చేస్తా, నా పేరు అయినా కూడా పర్వాలేదు. నీకు రామ్మా, నువ్వు రా. అలా కాదు, మధ్యలో ఎవరు ఉపయోగం లేదు కాబట్టి శివసేవకుని కూడా చేస్తారు. కీర్తిశేషుడు మధురంత ముద్ర సనత్ కుమార్ నాయన్ గారు, ఆయన జీడి రెడ్డి గారు ముందు అనంతపల్లికి ఈరోజు బిగిన్ చేశారు. గత 11 సంవత్సరాలు ఈరోజు నుంచి. ఈరోజు ఆయన ప్రతిరోజు కూడా బుధవారం సందర్భం చేస్తున్నాము. మహా కార్తీక మాసంలో కానీ ఏ మాసంలో కానీ అన్న సంతర్పణ చేస్తే ఈ అన్న సంతర్కి ఈరోజు ఉభయకర్తలుగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాడు. మీరు కూడా కట్టుకుంటే నేను గురుస్వామి మీరు కూడా కట్టాను. వాళ్ళకి దోచినంత ఇచ్చిపోతే ఆ డబ్బులు పెట్టి ఈరోజు అన్న సంతర్పణ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి భక్తులు. ఇప్పుడు బీది పేరు ఆయన పేరా సత్య గారు, ఈరోజు అందరూ కూడా అన్న సంతర్పణ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,303 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 98,424 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,27,300 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 196 రూపాయల 40 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న అన్నా క్యాంటీన్ సందర్శించి పేదలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయొద్దంటూ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన. గూడూరు సనత్ నగర్ లోని వైకాపా కార్యాలయం వద్ద వాహనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తదితరులు. గూడూరులో విద్యా సంస్థల బంద్ విజయవంతం. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలని విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్కు మద్దతు ఇచ్చిన విద్యా సంస్థలు. సాధుపేట సెంటర్లో రాస్తారోకో చేపట్టిన నాయకులు.
విధి నిర్వహణలో అందరి మన్ననలు పొందారు. గూడూరులోని సొసైటీ ప్రాంతంలో ఉన్న కళ్యాణ మండపంలో విద్యుత్ శాఖలో పదవీ విరమణ పొందిన లైన్ ఇన్స్పెక్టర్ మహేశ్వరయ్య సన్మాన సభలో పాల్గొని సన్మానించిన విద్యుత్ శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.